రాష్ట్ర పారిశ్రామిక విధానంపై మార్గదర్శకాలను మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో విజయవాడలో సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా పరిశ్రమలు, పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలపై మార్గదర్శకాలను విడుదల చేశారు. మార్గదర్శకాలతో ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సౌకర్యాలు అందుతాయని మంత్రులు తెలిపారు. ఇండస్ట్రియల్ పాలసీ మనము గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. సో ఈ గైడ్ లైన్స్ నుంచి ద థింగ్ ఇస్ ఎట్లా చేయాలా, ప్రొసీజర్ ఏముంది అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది ఇండస్ట్రియలిస్టులు పెట్టే వాళ్ళకి. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏమంటే అర్లీ బర్డ్ ఎక్కడా లేదు. అర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అనేది మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం వచ్చింది. ఈ అర్లీ బర్డ్లో ఫస్ట్ 200 కంపెనీస్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ లైక్ 10% అనేది వచ్చేదానికి ఉంటుంది. అండ్ ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్గా ఇచ్చిన పాలసీ వాళ్ళు చేయలే కాబట్టి దాని గైడ్ లైన్స్ కూడా ఈరోజు ఇస్తున్నట్లు అనమాట. దట్ ఆల్సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బై నెక్స్ట్ May 15th 3,000 నుంచి 5,000 crores వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నాము. పాతమన్నీ కూడా మాక్సిమం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ద్వారా అవి కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఖచ్చితంగా వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. పాలసీ గైడ్ లైన్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీ పాలసీ అండ్ పార్క్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అండ్ ఆల్సో పోర్టల్ ఫర్ ప్రైవేట్ పార్క్స్ అండ్ పోర్టల్ ఫర్ ఎర్లీ బోర్డ్ ఆఫర్ ఇన్సెంటివ్స్. ఇవన్నీ కూడా ఈరోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈజ్ వెరీ పర్టికులర్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంట్లోనే హీ హాజ్ ఫౌండ్ ది మోడల్ ఆఫ్ P4 మోడల్ని అడాప్ట్ చేసుకుంటే, అంటే దేశంలో ఎక్కడా లేదు P4 మోడల్. P4 మోడల్లో పార్క్స్ డెవలప్ చేయొచ్చా అనే దాన్ని ఈరోజు స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు P4 పాలసీ మీద చాలా సునాయాసంగా అప్రూవల్స్ వచ్చేదానికి ఎలాగా, ఎవరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలని దాని మీద చాలా టైం అండ్ స్పెండ్ చేసి ఈరోజు పాలసీ డాక్యుమెంట్ కానీ గైడ్ లైన్స్ కానీ డిపార్ట్మెంట్తో పాటు గౌరవ ముఖ్యమంత్రులు కూడా చాలా టైం వేచించి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఈరోజు పార్క్ పాలసీలో కూడా ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కూడా 175 పార్క్స్ ఇవ్వాలన్నది. మరి ఈరోజు ఈ నెలలో ఫస్ట్ మంత్లో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చేతి మీద ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక పార్క్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఏపీఐసి కొన్ని పార్కులు డెవలప్ చేస్తుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ CDP క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కొన్ని పార్క్స్, ప్రైవేట్ పార్క్స్ P4 మోడల్లో కూడా కొన్ని పార్క్స్ చేస్తాం.